తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లుగా గుర్తించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసింది. నిందితులకు త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వబోతోంది. వారిని విచారణకు కూడా పిలవనుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసుపై సిట్ విచారణ చేస్తోంది. ఈ కేసులో 36 మందిపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా తేల్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గోపీనాథ్, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యి ద్వారా చేశారని చెప్పి నడుస్తుందో, ఇప్పటికే మన సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ విచారణకు సంబంధించి చూసాం. మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు హవాలా రూపంలో మారాయి, నగదు లావాదేవీలు జరిగాయని చెప్పి ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, మొత్తం మీద అంటే తిరుమల లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఏదైతే వినియోగిస్తారో ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే ఏర్పాటు చేసినటువంటి సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఇందులో రంగప్రవేశం చేసింది. దాదాపుగా 235 కోట్ల రూపాయలకు సంబంధించి ఇచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోగా అందులో పెద్ద మొత్తంలో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు ఇందులో గుర్తించడం జరిగింది. అందువల్లనే పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అసలు అప్పట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, వీటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేస్తూ కూడా 36 మంది పైన ఆల్రెడీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు పంచుకున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా దాన్ని దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా అంటే సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈడీ కూడా ఇంత కోట్ల రూపాయలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపారు కాబట్టి వాటన్నిటిపైన కూడా విచారణ జరుపుతామంటూ కూడా నోటీసులు అతి త్వరలోనే ఎవరైతే ఈ 36 మంది ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు కొంతమందికి కూడా చేతులు డబ్బులు మారినాయి కాబట్టి ఇందులో బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు. అదే విధంగానే వైష్ణవి డైరీ ఇట్లా కొన్ని చెన్నైకి సంబంధించిన కొన్ని డైరీలు, దానికి సంబంధించిన ఏజెన్సీలు, అందులో పాత్రలుగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ స్థాయి ఇక్కడ టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగులు, వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ వాళ్ళకందరికీ కూడా అతి త్వరలోనే నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈడీకి సంబంధించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో అంటే డబ్బులు చేతులు మార్చుకున్నటువంటి వ్యక్తుల పైన మాత్రం కఠిన చర్యలు అయితే ఈడీ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఆ రకంగానే చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికీ కూడా టీటీడీలో కావచ్చు ఇట్లా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రకంగానే చెప్తున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపీనాథ్.